ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దెందులూరు నియోజకవర్గంలోని రామవేరు ప్రాజెక్టుకు వరద ప్రభావం ఎక్కువ అవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరద ముంపు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యల్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రతి కుటుంబాన్ని పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్లకు కావాల్సిన సదుపాయాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. దెందులూరు నియోజకవర్గంలో వరద సహాయక చర్యలపై ఎమ్మెల్యే చింతమనేనితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. నుంచి ప్రజలను ఏ విధంగా మీరు ఆదుకుంటున్నారు సార్? వరద వలన ఏ కుటుంబం అయితే రోడ్డున పడిందో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా సహాయం చేస్తాం, ఆదుకుంటాం. ఎక్కడన్నా పడిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా, గడ్డివాములు పోయినాయి, గడ్డి పోయింది, క్రాప్ డ్యామేజ్ జరిగింది రైతాంగానికి, ఇవన్నిటిని కూడా గౌరవ కలెక్టర్ గారి ద్వారా, గౌరవ మంత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారాన్ని చేరవేసి ప్రతి రైతుని, ప్రతి పేదవాడిని, ప్రతి కుటుంబాన్ని ఆదుకుని తీరుతాం. ఉదయం 6 గంటలకే ఇద్దరుంటే అర లీటరు, నలుగురుంటే పిల్లలతో కలిపి లీటర్ కాడికి పొద్దున్న వాళ్ళందరికీ కూడా పాలు పంపిణీ చేసాం. 8 గంటలకి టిఫిన్ పెట్టాం. వాళ్ళ ఇళ్లలో నుంచి రాలేకపోతుంటే ఎన్డీఆర్ఎఫ్ టీం ఉన్నటువంటి బోట్ల ద్వారా వాళ్ళ ఇళ్ళకు కూడా టిఫిన్ని చేరవేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎవరైతే పునరావాస కేంద్రాలకు రాగలుగుతున్నారో, వచ్చిన వాళ్ళకి ఎక్కడ వంట చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉండుంటే వాళ్ళకి ఇంటికి మరి భోజనం పంపించమని చెప్పి కూడా అధికారులని ఆదేశించడం జరిగింది. ఆ విధంగా అధికారులు కూడా స్పందిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఇవన్నిటిని కూడా నీళ్ళన్నీ కూడా లాగేసే వరకు పునరావాస కేంద్రం పెట్టి వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుంది. అలాగే కాలనీకి సంబంధించి చాలామంది ఇబ్బంది పడతారు అంటున్నారండి. ఆ వరద బాధకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా మీరు బయట తీసుకొస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ధనదాహానికి పేదవారి యొక్క ఆశలు ఆవిరైపోయినాయి. పేదవారి యొక్క ఆశలు అంటే ఆ ఇళ్ల స్థలాలు ఎవరికి ఇవ్వాలి? కొని పేదవారికి ఇవ్వాలి. పేదవారికి గంపిడి ఆశతో ఇస్తానంటే పొస బలంతం పెట్టి ఆళ్ళతో పునాదులు వేపించి ఇల్లు కట్టించారు ఒక చెరువులో. ఇవాళ వరద వస్తే మేము కట్టుకుంది చెరువులో, మా బతుకిట్లా అయిపోయిందని ఇవాళ వాళ్ళ భార్య, భర్త, ఫ్యామిలీ బోరును వెలిపిస్తున్నారు. దానికి కారణం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క చర్యల వల్ల, వాళ్ళ యొక్క అప్పుడున్నటువంటి శాసనసభ్యుల యొక్క చర్యల వల్ల, అప్పుడున్నటువంటి మంత్రుల చర్యల వల్ల, వాళ్ళ యొక్క కమిషన్కి ఈ పొలం కొనే దాంట్లో కక్కుర్తి బుద్ధి అవలంబించి దాన్ని లెవెల్ చేయాల్సినటువంటి లెవెల్ చేయకుండా దానికి ఇన్లెట్టే తప్ప అవుట్లెట్ అనేది ఏర్పాటు చేయాలి. అవుట్లెట్ అంటే మనకు వచ్చేదాన్ని మనం ఇన్లెట్ అంటాం, బయటికి పోయేదాన్ని అవుట్లెట్ అంటాం. ఇన్లెట్కి అవుట్లెట్కి మధ్యలో కాలనీ కట్టారు. దానికి మార్గం లేనప్పుడు మరి ఇళ్ళు మునిగిపోక ఏమవుతాయి? అలాంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున లబ్ధిదారుడు కొట్టిమిట్టాడుతూ ఉన్నాడు. దానికి కారణం కేవలం వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం వల్ల, వాళ్ళ యొక్క డబ్బుల మీద ప్రేమ వల్ల. ఈ రోజున అంత డబ్బులు పెట్టి భూమి కొని ఎక్కడా భూమి దొరకనట్లు ఆ లోతట్లో ఎందుకు కొన్నారు? పోనీ ఎవరో అమ్మలేదు, మీ కార్యకర్తల భూమి మీరు కొనిపించాలని అనుకుంటే మీరు ఎందుకు దానికి సరైనటువంటి మెరక చేయలేదు? ఈ రోజున ఇంటితో సమానంగా రోడ్లు కూడా ఉన్నాయి. ఒక్క తట్ట కూడా రోడ్డు మీద నీవు మట్టే లేదు. ఇవాళ ఆ చెరువులాగా రోడ్లు ఉన్నాయంటే దానికి కారణం మరి గత పాలకులు కాదా అని అడుగుతున్నాం. మేము గతంలో పనిచేసాం. ఇలాంటి చేయలేకపోతే పని చేయలేకపోయి ఉండొచ్చు. ఇలాంటి దద్దమ్మ పనులు మా స్వార్థం కోసం, మేము డబ్బులు సంపాదించుకోవడానికి, మేము కాసులు కక్కుర్తుపడి ఇలాంటి రాజకీయ వ్యభిచారం ఎప్పుడైనా చేసామా అని అడుగుతున్నాం. మీ దగ్గర ఏమైనా ఉంటే ధైర్యం ఉంటే బయట పెట్టండి. ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడైనా చేసి ఉంటే మేము ఇచ్చింది గోసుగుడ్డ, సెంటున్నర, నీ బాత్రూమ్ అంతకోలేదు, వాడింటి స్థలం, నీ బాత్రూమ్ అంతకంటే పెద్దగా ఉంది. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? దొంగల పార్టీ నాయకుడు చెప్పాలి. దొంగల పార్టీ ఏది ఈ రాష్ట్రంలో? దొంగల బండి. దాని నాయకుడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు. అవునా? ప్రజలు మొన్నే కదా 3 నెలల క్రితం బంగాళాఖాతంలో కలిపారు రాజకీయంగా. దాంట్లో మీ మీడియా పాత్ర కూడా ఉంది కదా.
అధికారుల పాత్ర కూడా ఉంది కదా, ప్రజల పాత్ర ప్రత్యేకంగా ఉంది కదా. మీరు ఊహించారా? జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్నాడు. ఏమైంది అని అడుగుతున్నాం. ఏమైంది? మీరంతా నడుంగట్టబట్టే ఇలాంటి విజయాన్ని చేకూర్చగలిగారు. ప్రత్యేకంగా మిమ్మల్ని అప్పటి నుంచి మీరు నేను కలవలేదు కాబట్టి ఇప్పుడు అభినందిస్తున్నా. ఇది 18 అందరి ముందర నేనుంటానని గతంలోనూ కూడా అలాగన్నారు. ఇప్పుడు కూడా నేను అని నిరూపించుకున్న దెందులూరు ఎమ్మెల్యే కెమెరామెన్ రాజు, సతీష్, స్వతంత్ర టీవీ.